తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు పోలీసులకు చిక్కాడు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సాదిక్ ఖాన్ ను ఉత్తరప్రదేశ్ పోలీసుల సహకారంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 16న ఏఈ నూకరాజు కుటుంబం గోదావరి నదిలో దూకి బలవన్ మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. రైఫిల్ షూటింగ్ కోచ్గా వ్యవహరిస్తున్న సాదిక్ ఖాన్ వేధింపుల వల్లే తమ కుటుంబం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మృతులు తమ లేఖల్లో పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత నుంచి పరారీలో ఉన్న సాదిక్ కోసం పోలీసులు గత 5 రోజులుగా ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చివరకు నిందితుడు ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడి స్థానిక పోలీసుల సాయంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సాదిక్ పై నూకరాజు కుటుంబ ఆత్మహత్య ప్రేరేపిత కేవలం కాకుండా సర్పవరం రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో గతంలో నమోదైన జగదీష్ రెడ్డి హత్య కేసుతో పాటు ఇతర కేసులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం యూపీలో అదుపులో ఉన్న సాదిక్ ను ట్రాన్సిట్ రిమాండ్ పై లేదా రోడ్డు మార్గం ద్వారా త్వరలోనే కాకినాడకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.